ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర. రెండేళ్లకోసారి మాఘమాస పౌర్ణమి సందర్భంగా ప్రపంచ నలుమూలల నుంచి సైతం మేడారం అమ్మవారి జాతరకి సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. వారి యొక్క మొక్కులు చెల్లించుకుంటారు. బంగారం, వారి నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకుంటారు. ఖచ్చితమైనటువంటి విశ్వాసంతో కేవలము గిరిజనులకే కాదు, చాలా కుల మతాలకు అతీతంగా భక్తులు వచ్చేసి అమ్మవార్లను దర్శించుకుంటారు. ఇంతకీ సమ్మక్క ఎక్కడ జన్మించింది? సమ్మక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలో ఉన్నటువంటి పొలాస గ్రామానికి చెందింది అని అక్కడ ప్రాంతవాసులు భావిస్తున్నారు. ప్రస్తుతం మనము సమ్మక్క సారలమ్మ గద్దెలు ఆ పొలాస ప్రాంతంలో ఉన్నాము. దీనికి సంబంధించి అయితే చాలా విశేషంగా భావిస్తారు. దీనికి సంబంధించి చాలామంది ఇక్కడే భావిస్తున్నారు. ఇటు సమ్మక్క సారలమ్మ మూర్తికి సంబంధించి గమనిస్తున్నటువంటి పరిస్థితి మనం భావించవచ్చు. ఎందుకంటే కాకతీయుల కాలంలో సామంతులుగా ఉన్నటువంటి మేడరాజు తమ కూతురైనటువంటి సమ్మక్కను మనం చూస్తున్నాము. ఈ పగిడిద్ద రాజు అనేటువంటి గద్దె కూడా ఉంది, ఆయనకి ఇచ్చి అల్లునిగా చేసుకున్నారు. వాళ్ళకి ముగ్గురు సంతానము, జంపన్న, సారలమ్మ, నాగులమ్మ. ఈ ముగ్గురు సంతానంతో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ శిస్తు వసూలికి ఒత్తిడి ఒకవైపు రావడము, మరొక వైపు తీవ్రమైనటువంటి కరువు కాటకాల నేపథ్యంలో తన రాజ్యాన్ని మేడారం ప్రాంతానికి తరలించడం జరిగింది. అయినప్పటికీ కాకతీయులు తమను ధిక్కరించారు ఈ మేడరాజులు అనేటువంటి ఉద్దేశంతో యుద్ధం ప్రకటించినటువంటి నేపథ్యంలో త్యాగాలు చేయడం జరిగింది. త్యాగం చేసిన తర్వాత సమ్మక్క కుంకుమ భరణిలో అవతరించింది, దానిలో నిక్షిప్తమైంది అని అంటారు. జంపన్న, నాగులమ్మ సంబంధించి వారు ఆత్మాహుతికి పాల్పడ్డారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇంతకీ సమ్మక్క పొలాస గ్రామానికి చెందిందేనా? కరీంనగర్ ఉమ్మడి జిల్లా వాసులు ఏమంటున్నారు? మనతో విద్యావేత్త ఉన్నారు. ఎట్లా చూడొచ్చు, సమ్మక్క పొలాస గ్రామానికి చెందింది, ఇక్కడ ఆడబిడ్డనే భావిస్తారు. జగిత్యాల ప్రాంతానికి చెందిన మీరేమంటారు? ముఖ్యంగా ఆర్టీవీ వారికి ధన్యవాదాలు. విశేషమైనటువంటి కార్యక్రమాన్ని ఇలా అలంకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఈ జాతర చాలా అద్భుతమైనటువంటి జాతర. అనేక మంది భక్తులు ఈ ప్రాంతంకి వస్తుంటారు. అయితే ముఖ్యంగా ఈ అమ్మవారు పొలాస ప్రాంతం నుండి జన్మించారని, అక్కడ నుండి ఈ మేడారంకి వెళ్ళారని చెప్పేసి తెలుస్తారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ మాస పౌర్ణమి రోజు ఈ జాతర చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇది దినదినాభివృద్ధి చెందుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి విశేషంగా భక్తులను ఆకట్టుకుంటున్నది. అలాగే కోరిన కోరికలను తీర్చే అమ్మ సమ్మక్క తల్లి. మరి ఆ నమ్మకంతో అనేక మంది భక్తులు, లక్షల మంది భక్తులు ఈ ప్రాంతాన్ని దర్శించుకుంటున్నారు. అది చాలా విశిష్టమైన ప్రాంతం, ఇష్టమైన జాతర కూడా. ఈ పొలాస ఆడబిడ్డగా భావిస్తారా మేడారం సమ్మక్కని? మేడారం సమ్మక్కని ముఖ్యంగా పొలాస ఆడబిడ్డగానే భావిస్తాం. కానీ కొంతకాలం తర్వాత ఈ అమ్మవారు మేడారంకి తరలి వెళ్ళారు అని. మొత్తం మీద అయితే సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి విశేషమైనటువంటి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ఈ గద్దెలు ఏర్పాటు చేసి సమ్మక్క సారలమ్మని తమ ఆడబిడ్డలుగా కొలుస్తారు. పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి వచ్చి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా ఉంది. మొత్తం మీద ఈ పౌలస్తేశ్వర స్వామి ఆలయంతో పాటు ఇతర ప్రాంతాలు చారిత్రక ప్రాశస్త్యము పొలాస ప్రాంతానికి ఉంది. పొలాస నుంచే మేడారము సమ్మక్కకు అక్కడికి వెళ్ళారు అనేటువంటి ఆధారాలు ఇప్పటికీ నమ్ముతున్నారు. చరిత్రకారులు సైతము తమకిన ఆధారాలు చెప్తున్నటువంటి పరిస్థితి. అనేక ప్రాంతాల్లో మేడారంలో జరిగిన విధంగానే సమ్మక్క సారలమ్మల్ని గద్దెకి తీసుకురావడము, ఇదంతా కూడా పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా పూజలు చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అసలు సమ్మక్క ఎక్కడ దొరికింది? దైవానుగ్రహంతోనే రాజులకు లభించిందనే చారిత్రక ఆధారాలు దొరుకుతున్నాయి. అయితే పొలాస రాజులకే ఈమె లభించింది శిశుగా ఉన్నప్పుడు అని చెప్పి చారిత్రక ఆధారాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఏందమ్మా అసలు పొలాస సంబంధించిన రాజుకి సమ్మక్క లభ్యమైంది శివుని అనుగ్రహంతోనని ఒక కథ ప్రాచుర్యంలో ఉంది, చారిత్రక ఆధారాలు ఉన్నట్టు చెప్తుండ్రు. ఆ తర్వాత మేడారంకి వెళ్ళిండ్రు అంటారు. అవునండి, చాలా రోజుల క్రితం గిరిజనులకు వాళ్ళకి అప్పుడు వైద్యం అనేది ఎక్కువ తెలియనప్పుడు వాళ్ళు శివుని ప్రార్థించిండ్రంట.
ప్రార్థించినప్పుడు అప్పుడు శివుని అనుగ్రహం వల్ల ఒక అమ్మాయి రూపంలో ఆయన ప్రసాదించిండంట. అప్పుడు ఆ జంగల్లో వీళ్ళు కోయ వాళ్ళందరూ పోయి వేటకు వెళ్ళేవాళ్ళు కదా అప్పుడు. అయితే ఆ అమ్మాయి అక్కడ పులితోటి ఆడుకుంటూ కనిపించిందట. కనిపిస్తే ఈ పాపేంది గీ కారాండ అడవిలా ఇక్కడ ఎందుకున్నది అమ్మాయి అని వీళ్ళందరూ అనుకొని చాటుగా ఉండి చూస్తుంటే ఆ పులి అక్కడక్కడే మాయమైపోయిందంట. మాయమైపోయిన తర్వాత ఆ అమ్మాయిని తీసుకొచ్చి వీళ్ళు కోయవాళ్ళు చాదుకున్నారట. చాదుకున్నప్పుడు వాళ్ళకు ఏది పాము గుట్టని తేలు గుట్టని ఏ విష జంతువు అయినా కానీ ఏదన్నా పురుగు గుట్టినా కానీ అమ్మ సమ్మక్క అని తలుసుకున్నా ఆమె చేయితోటి బొట్టు పెట్టుకున్నా కానీ వాళ్ళకు నయమైపోతూ ఉండేదట. అట్లా ఆ అమ్మాయిని ఒక దేవతలాగా కొలుసుకుంటూ ఆమె వరప్రసాదాన్నే జన్మించింది. ఆమెకు పుటక అనేది అసలు ఎలా పుట్టిందో ఎలా పెరిగిందో అసలు ఎవరికి కూడా తెలియదు. వాళ్ళకు దొరికింది. ఆ వరం చేత వాళ్ళు ఆమెను ఒక ఇంట్లో ఒక ఆడపడుచు లెక్క ఒక దేవత లెక్క ఆమెను పెంచుకున్నారు. పెంచుకున్న తర్వాత వాళ్ళకు ఈ కాకతీయుల కాలం నాటి వాళ్ళు కిస్తు కట్టాలి, మాకు పన్నులు కట్టాలంటే మేము పండించుకున్న పంట మేము చెట్లకు కాసినది పూసినది తెచ్చి మీకెందుకు కట్టాలి అని ఈమె వాళ్ళని తిరగబాటు చేసిందట. చేసిన తర్వాత అయితే మీకు అంత శక్తి ఉందా అని వీళ్ళు మాకు పదవులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి, గిరిజనులు ఏం చేయగలుగుతారంటే అమ్మవారే వాళ్ళకు తోడుగా ఉన్నది అని వాళ్ళు ముందడిగేసి యుద్ధానికి ప్రకటించారట. ప్రకటిస్తే ఈ సమ్మక్క తల్లి వాళ్ళ బిడ్డ సారలమ్మ, జంపన్న, నాగులమ్మ ఈ నలుగురు కలిసి వాళ్ళు యుద్ధానికి ప్రకటించారట. ప్రకటిస్తే పైడిద్దరాజు కూడా ఆయన కూడా సహకరించిండంట. సహకరించి అందరు కలిసిపోతే ఈ సారలమ్మ ఆమెకు కోపం బాగా. అమ్మవారి వరప్రసాదాన జన్మించిన తల్లి ఆమె కూడా. వీళ్ళకి ఎన్ని శక్తులు ఉన్నాయో అన్ని శక్తులతోటి ఆమె అప్పుడు ఉన్నదట. ఉన్న తర్వాత తల్లి కన్నా ముందుగానే యుద్ధానికి వెళ్ళిందట. యుద్ధానికి వెళ్ళి మరణం పొంది తన భర్తను నీ భర్తను చంపి నిన్ను ఎక్కడ కాకుండా చేస్తా అని చేస్తే కూడా సారలమ్మ తల్లి తన భర్తను చంపకుండా చుక్కం చేసి నెత్తిలో పెట్టుకున్నదట. సమ్మక్క కూడా తన భర్తను చంపి నేను ఎప్పటికి కూడా ముత్తైదగానే ఉంటానని ఆమె ఒక చెట్టును సృష్టించుకొని ఆ చెట్టు మీద ఈ పామును చేసి పెట్టుకున్నది. సమ్మక్క పామును చేసి పెట్టుకుంటే సారలమ్మ సుక్కం చేసి పెట్టుకున్నది, నా భర్త మీద మీరు చేయలేరని. ఎప్పుడు ముత్తైదలనే ఉంటా, నాది పసుపు కుంకుమ. అందుకే ఆమె బండారి రూపకంగా నేను అక్కడ గుట్ట పైన దొరుకుతా అని ఇప్పటికి కూడా అదే బండారి అంటేనే పసుపు కుంకుమ. నా పసుపు కుంకుమాలు ఎవ్వడు కూడా తీయలేడు, నాది వీరమరణం, నా మరణం నాది అని వాళ్ళు గద్దెలై అక్కడికక్కడే మాయమైపోయి కలియుగం పుట్టనున్నది పెరగనున్నది అని చెప్పి ఈ తెలంగాణలో మేము ఆడపడుచులు లెక్కుండి మేము ఈ ప్రపంచాన్ని ఏలుతాం, ఎక్కడికో పేరు పోతాం అని చెప్పి అప్పుడు మాటిచ్చి వాళ్ళు అప్పుడు కోయోళ్ళకు మాటిచ్చి 2 గద్దెలుగా విడిపోయిండ్రంట. జంపన్ననేమో నడవరాక అక్కడ వాగులెక్క సృష్టించిండ్రట. వీళ్ళను భార్య తల్లేమో పాముని చేసుకుంది భర్తను, బిడ్డనేమో చుక్కం చేసుకుంది. చుక్కం చేసుకొని వాళ్ళు ఇక్కడ నిలిచిండ్రు. ఇక అప్పటి నుండి మనకు ఈ మొక్కులన్నీ మొక్కుతారు కదా, బంగారం పంచుకుంటారు, కోరిన కోరికలన్నీ నెరవేరుతాయా? తప్పకుండా నెరవేరుతాయి. ఇక్కడ రేకుర్తి కాడ మేడారం గురించి అయితే నాకు తెలియదు, కానీ ఇప్పుడు మేము చిన్నప్పటి నుండి చూసినంత వరకు మాత్రం ఈ రేకుర్తి గ్రామంలో వెలిసిన సమ్మక్క సారక్క తల్లి అంటే పిలుస్తే పలుకుతుంది, పిలుస్తే మనకు పలుకుతుంది. మనం ఇక్కడ మొక్కుకొని పోతే గక్కడికి పోయే వరకే మనకు వార్త అందాలి ఈ పని అయింది అని. అది నా నమ్మకం. ఇవాళ మేము ఈ పరిస్థితులు ఉండడానికి కారణం కూడా ఈ అమ్మవారు. నా పేరు విజయ. ఓకే, చాలా చక్కని సమాచారాన్ని అందించడం జరిగింది. మనం అనుకున్నట్టుగానే వరప్రసాదినిగా ఉన్నటువంటి సమ్మక్క మేడరాజు పులాస ప్రాంతానికి చెందిన మేడరాజుకి లభ్యమైంది. ఆ తర్వాత కాలక్రమంలో వారు కళ్యాణం జరిగిన తర్వాత వారికి 3 సంతానము. దీనిలో భాగంగా కాకతీయుల కాలంలో వీరు శిస్తు కట్టలేదనేటువంటి ఉద్దేశంతో మేడారం ప్రాంతానికి తరలి వెళ్ళారు. అక్కడే వారు
యుద్ధం ప్రకటించినటువంటి నేపథ్యంలోనే నేను వరప్రసాదినిగా ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మల అన్న కూడా సమ్మక్కనేమో ఆ భర్తను నాగు బాంబు రూపంలో వెంటనే ఉంచుకున్నటువంటి పరిస్థితి, సారలమ్మనేమో చుక్క రూపంలో ఉంచుకొని ఎప్పుడు నిరంతరం ముత్తైదువులా ఉంటాము, భక్తులకి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తామంటూ బండారి రూపంలో పసుపు కుంకుమ రూపంలో ఉండే ఆ భరణిని తీసుకొచ్చారు, ఆ గద్దెలను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. ఇది పొలాస ప్రాంతానికి చెందినటువంటి భక్తులు నమ్ముతున్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసము, అలాగే చారిత్రకపరమైనటువంటి ఆధారాలు. వీరంతా కూడా కోయలు గిరిజనులతో మమేకమై ఉన్నారు కాబట్టి వారికి ఏ సమస్య వచ్చినా కానీ వాళ్ళంతా కూడా పరిష్కరించి నేనున్నా అంటూ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, పొలాస ప్రాంతం నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.